అనంతపురం నగరంలో చంద్రన్న టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్నటువంటి టైలర్ కార్మికులందరూ కూడా ఈరోజు ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. టైలర్లు వాళ్ళ యొక్క వృత్తిలో జరుగుతున్నటువంటి సాధక బాధకాలు రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగాలనేటువంటి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టైలర్ వృత్తి నానాటికి కూడా అన్ని చేతి వృత్తుల మాదిరే కనుమరుగయ్యేటువంటి ప్రమాదము ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియపరుస్తున్నారు. ఒకవైపు రెడీమేడ్ పరిశ్రమ రావడంతో మరి బట్టలు కుట్టించుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతున్నారని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మహిళలు కూడా అనేక మంది కుటుంబాలు జరగక మరి టైలర్నే వృత్తినే నమ్ముకొని పనిచేస్తున్నాము. 2019 నుండి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందుగా ఎవరైతే టైలర్ వృత్తి మీద నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయము అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి టైలర్కు కూడా 10,000 రూపాయలు అందివ్వడం లేదు. కేవలం షాపు యజమానులు అంటే టైలరు షాపు పెట్టినటువంటి యజమానికి మాత్రమే 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ షాపులో పనిచేస్తున్నటువంటి టైలర్ కార్మికులకు కూడా 10,000 రూపాయలు అందివ్వడం లేదు అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి టైలరు సోదరీమణులందరూ కూడా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధంగా కాకోకుండా ప్రతి ఒక్క టైలర్కి కూడా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు మా దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారు. తప్పకోకుండా కార్మికులందరికీ టైలర్ వృత్తిని నమ్ముకున్నటువంటి ప్రత్యేకించి టైలర్ కార్మికులందరికీ కూడా న్యాయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారి దృష్టికి కూడా మేము తీసుకొని వెళ్తున్నాం. ఈరోజు ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టైలర్కి కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నాం. టైలర్ కార్మికులకు ఏదో ఈ విధంగానే కాకోకుండా వాళ్ళకు మంచి పని కల్పించడము కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు అనేటివి మరి పక్కా గృహం కానివ్వండి పక్కా ఇంటిని కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకునేందుకు మేము శక్తివంచన లేకోకుండా కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. అదేవిధంగానే టైలర్ వృత్తిపైన నమ్ముకున్న ప్రతి వాళ్ళకి కూడా పని కల్పించేందుకు అనంతపురంలోనే ఈ గార్మెంట్స్ పరిశ్రమను కూడా ఎక్కువ శాతం తీసుకొని వచ్చేసి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకు దోహదపడతామని తెలియజేస్తున్నాం.